ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ్తో నిందితుల కస్టడీ ముగియనుంది. దీంతో భుజంగరావు తిరుపతన్నను కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. అంతకుముందే వైద్య పరీక్షల కోసం ఇద్దరిని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లనున్నారు. ఇక విచారణలో ఏఎస్పీల సమాచారం ఆధారంగా పలువురు ఎస్ఐబి అధికారులను ప్రశ్నించనున్నారు. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో మొదటిసారి రిటైర్డ్ ఐజీ పేరును ప్రస్తావించారు పోలీసులు. రిటైర్డ్ ఐజీ, ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్, ప్రణీత్ రావు, వేణుగోపాల్ కలిసి ఫోన్ ట్యాపింగ్ లో కుట్ర చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ్తో నిందితుల కస్టడీ ముగియనుంది. దీంతో భుజంగరావు, తిరుపతన్నను కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. అంతకుముందే వైద్య పరీక్షల కోసం ఇద్దరిని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లనున్నారు. ఇక విచారణలో ఏఎస్పీల సమాచారం ఆధారంగా పలువురు ఎస్ఐబి అధికారులను ప్రశ్నించనున్నారు. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో మొదటిసారి రిటైర్డ్ ఐజీ పేరును ప్రస్తావించారు పోలీసులు. రిటైర్డ్ ఐజీ, ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్, ప్రణీత్ రావు, వేణుగోపాల్ కలిసి ఫోన్ ట్యాపింగ్ లో కుట్ర చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం రత్న అందిస్తారు. రత్న, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నేటితో ఎస్ఐబి మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న యొక్క కస్టడీ విచారణ ముగిసింది. కొద్దిసేపటి క్రితమే ఇద్దరిని కూడా గాంధీ హాస్పిటల్ కు తరలించారు. గాంధీ హాస్పిటల్ కు తరలించి అక్కడ వైద్య పరీక్షలు కంప్లీట్ చేశారు. వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన అనంతరం ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఇద్దరిని కూడా భుజంగరావు, తిరుపతన్నని ఇద్దరిని హాజరుపరచబోతున్నారు. హాజరుపరిచిన అనంతరం ఇవాళ కోర్టులో మరికొన్ని పిటిషన్లు ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి విచారణకు రాబోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఒకవైపున ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఉన్నారో ప్రణీత్ రావు, ఆయన ఆ బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు కాబట్టి ఆ రిమాండ్ లో ఉన్న ఆయన ఆ బెయిల్ కోర్టు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. ఈ బెయిల్ పిటిషన్ కు సంబంధించినటువంటి విచారణ కూడా నాంపల్లి కోర్టులో విచారణకు రాబోతోంది. ఇక మరోవైపు ఇదిలా ఉంటే ఇప్పటికే ఆ టెలిగ్రాఫ్ యాక్ట్ కు సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తామని చెప్పడంతో కూడా కోర్టుకు తెలియజేయాలని పోలీసులు ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కోర్టుకు తెలియజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకొక వైపున ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి ఈ కస్టడీ పిటిషన్ కూడా పోలీసులు దాఖలు చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లలో ప్రస్తుతం రాధాకిషన్ రావు పేరు ప్రతి ఒక్క అధికారి కూడా తెలియజేశారు. రాధాకిషన్ రావు మొదటి నుంచి కూడా ఈ యొక్క టాస్క్ ఫోర్స్ వ్యవస్థ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు కింది స్థాయి అధికారుల మొత్తాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా అనేక ప్రాంతాల్లో రైడ్లు చేసి ఇళ్లలోకి చొరబడి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్లేటువంటి విషయాలు కూడా ఇప్పటికే వెల్లడయ్యాయి. ఇక రిమాండ్ రిపోర్ట్ లో కూడా పోలీసులు ఈ రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఈ విషయాలను పేర్కొనడం జరిగింది. దాదాపు 3 నియోజకవర్గ గతంలో జరిగిన ఉప ఎన్నికల సందర్భంలో ఇటు దుబ్బాక నుంచి ₹1 అలాగే మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా దాదాపు ₹3.5 కోట్ల అలాగే మరొక ప్లేస్ నుంచి కూడా 70 లక్షలు ఇట్లా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు తెలియజేశారు. ఇక వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల్లోనే తన ఉన్నతాధికారుల యొక్క ప్రమేయంతో ముఖ్యంగా మాజీ చీఫ్ ప్రభాకర్ రావు యొక్క ఆదేశాలతోనే తాము యొక్క రైడ్స్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు అటు రాజకీయ నేతల నుంచి కావచ్చు అలాగే వ్యాపారస్తులను వీళ్ళ ద్వారా పైసలను పెద్ద మొత్తంలో వసూలు చేసినటువంటి విషయాలను కూడా రిమాండ్ రిపోర్ట్ లో తెలియజేశారు. అయితే ఇప్పుడు కేవలం రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి విషయాలే కాకుండా అసలు ఈ కేసుకు సంబంధించి ఆ టాస్క్ ఫోర్స్ వ్యవస్థ ద్వారా ఆయన వసూలు చేసినటువంటి డబ్బులకు సంబంధించి ఇంకా ఏ నేతలను బ్లాక్ మెయిల్ కు గురి చేశారు, ఇంకా ఏ వ్యాపారస్తులను బెదిరించి ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే విషయాలు పూర్తిగా బయటకు రావాలంటే ఆయన ఖచ్చితంగా కస్టడీకి తీసుకుంటే ఇప్పుడు వీటికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో వసూలు చేసినటువంటి ఈ హవాలా మనీ ఎంత పెద్ద మొత్తంలో వసూలు చేశారనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తాయి కాబట్టి ఆయన్ను ఆ కస్టడీకి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఆ పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరి 10 రోజుల పాటు కస్టడీకి ఇస్తున్నా లేకపోతే ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తారనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఈ ప్రస్తుతం జరిగినటువంటి యొక్క విచారణలో భాగంగానే మరొక పేరు వేణుగోపాల్ రావు అనే ఎస్ఐబికి సంబంధించినటువంటి మరొక అధికారి పేరు కూడా బయటకు వచ్చింది కాబట్టి ఆయన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించి అవసరమైతే ఆయన అరెస్ట్ ని కూడా చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ కేసులో ప్రధానంగా ఇప్పుడు ఈ అధికారులందరూ కూడా చెప్తున్నటువంటి పేరు చీఫ్ ప్రభాకర్ రావుకు సంబంధించి. చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తాము ఇదంతా చేశామని చెప్తున్నారు కాబట్టి వీటికి సంబంధించి ప్రభాకర్ రావు ఇవాళ లేదా రేపు ఇండియా వస్తే హైదరాబాద్ లో అడుగు పెట్టగానే ఆయన అదుపులోకి తీసుకుని విచారించినటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ కేసులో ప్రధానంగా ఇప్పుడు 5 రోజుల పాటు విచారించినటువంటి యొక్క కస్టడీ విచారణలో ఉన్న ఇటు భుజంగరావు, తిరుపతన్నల యొక్క కస్టడీ విచారణ ముగిసింది కాబట్టి కొద్దిసేపు
కొద్దిసేపటి క్రితం వాళ్ళని ఆ గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తి చేసి ప్రస్తుతం కోర్టుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఉంది.